అకాల వర్షం వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతాంగానికి ఎకరాకి 40,000 చొప్పున నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి గ్రామంలో ఇటీవల ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంటలు నేలవాలగా పంటలను మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షం వల్ల అంకంపల్లి గ్రామంలో మొక్కజొన్న వేసుకున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, దాదాపు 30 ఎకరాలలో మొక్కజొన్న వేసుకున్న రైతులకు నష్టం వాటిల్లిందని, ఈదురు గాలులతో వచ్చిన వర్షానికి కంకి పెట్టే సమయంలో మొక్కజొన్న పంట పూర్తిగా నేలవలిపోయిందని, ప్రభుత్వం వెంటనే వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే జరిపించి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 40,000 చొప్పున నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం గుర్తింపిచ్చిన బయో సీడ్స్ మొక్కజొన్న రైతులు సాగు చేయగా దీని ద్వారా రైతులకు ఆశించిన దిగుబడి రావడం లేదని, మొక్కజొన్న వేపుగా పెరిగి కంకులు చిన్నగా వేయడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వెంటనే ప్రభుత్వం గుర్తించి బయో సీడ్స్ వేసిన రైతులకు నష్టపరిహారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాసల్ర తిరుపతి, కంచన దేవక్క, కంచన కుమార్, కూన కుమార్, తోట కుమార్, మారుపాక ప్రసన్న కుమార్, చిటికల రవి, కొండ్ర విక్రమ్, రైతులు తదితరులు ఉన్నారు. నమస్తే సార్, నా చేను మాత్రం ఘోరంగా పడిపోయింది. నాకు మొత్తం ఖచ్చితంగా గవర్నమెంట్ కట్టేయవలసిందే. గవర్నమెంట్ సీరు బాగుంటుంది అనేసి పెట్టిపిచ్చిరు సార్. చేను మొత్తం 30 గుంటల చేను కంప్లీట్గా పడిపోయింది సార్. ఏం చేసినా మీ గవర్నమెంటే చేయాలి సార్. వేరే వాళ్ళు ఏమీ పడిపోలేదు సార్. మోని గవర్నమెంట్ సీడ్ మాత్రమే పడిపోయింది సార్. బాయిలలో వాటర్ లేక ప్రతి ఒక్క బాయికి పైపులు వేసుకొని మరీ పండించుకుంటే చేతికి వచ్చినాక పడిపోయింది సార్. నేను ఒక 20,000 వరకు పెట్టినా సార్. ఇప్పటి వరకు చేతికి వచ్చే సమయానికి మొత్తం పోయింది. నాకు మా ఆయన కూడా లేడు. ఆడి మనిషిని పైపులు వేసుకొని మరీ పండించుకుంటాను సార్. శ్రీరాంపూర్ మండల్లో అంకంపల్లె గ్రామంలో వడగండ్ల వర్షానికి మరి దాదాపు ఇక్కడ 30 నుంచి 40 ఎకరాలు మక్కపిరెడ్డి పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. మరి ఏదైతే ఈ సీడ్ బయో సీడ్ అని ప్రభుత్వం సర్టిఫై చేసి ప్రభుత్వ అధికారులే ఏవో కావచ్చు, ఏడీ కావచ్చు, జిల్లాధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మరి వాళ్ళే ఈ సీడు పెట్టుకోవాలని చెప్పి అప్పుడు ప్రచారం చేసి రైతులను మరి సీడు పెట్టేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ తీరా చూస్తే